హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ పాఠశాల నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్ పోస్టులు వచ్చేసి 584 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అర్హత వచ్చేసి 10th ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. క్లర్క్ అటెండెంట్ జాబ్స్ అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మన సొంత ఊర్లోనే మనకి జాబ్ పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైనా మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే నవోదయ విద్యాలయ సమితి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి అన్ని నాన్ టీచింగ్ పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి డీటెయిల్ చూసుకున్నట్లయితే వేకెన్సీస్ చూసుకున్నట్లయితే చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అప్లై చేసుకోకుండా ఉండకండి. 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మనకి 19 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మెస్ హెల్పర్కి సంబంధించి 442 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి ఒక ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 161 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఒక ఎలక్ట్రికల్ ప్లంబర్కి సంబంధించి 128, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి 360 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మనకి క్యాటరింగ్ సూపర్వైజర్కి సంబంధించి 78, కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి 2, స్టెనోగ్రాఫర్కి సంబంధించి 23 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. లీగల్ అసిస్టెంట్కి సంబంధించి 1, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి సంబంధించి 4, ఆడిట్ అసిస్టెంట్కి సంబంధించి 12 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 5 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఒక ఫీమేల్ స్టాఫ్ నర్స్కి సంబంధించి 121 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ కూడా పూర్తి డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడే చూసుకోండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓన్లీ 10th పాస్ అయితే చాలు, 10th సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకి ఒక జాబ్ వచ్చినట్లయితే లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 18,000 నుంచి 56,900 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. దాంతోపాటు చాలా రకాల అలవెన్సెస్తో పాటు మనకి 30,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మెస్ హెల్పర్కి సంబంధించి లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఎలక్ట్రీషియన్ అలాగే మనకి ఒక ప్లంబర్కి సంబంధించి మనకి ఒక డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులకి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 19,900 నుంచి 63,200 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో సహా మనకి 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. దానికి సంబంధించి మనకి డీటెయిల్ కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి ఏ ఒక్క పోస్టులకు అప్లై చేసుకుంటే ఎంత క్వాలిఫికేషన్ కావాలి, దాని శాలరీస్ డీటెయిల్స్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నేను ఫాస్ట్ అయితే వెళ్ళిపోతున్నాను. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకున్న తర్వాత మనకి సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే మన ఏపీ వాళ్ళకు వచ్చేసి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపూర్లో అయితే మనకి సెంటర్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క హైదరాబాద్ వాళ్ళకు వచ్చేసి తెలంగాణలో అయితే మనకి సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఒక అసిస్టెంట్ పోస్ట్లోకి వచ్చేసి మనకి స్టేజ్ 1, స్టేజ్ 2 విధానంలో అయితే ఉంటుంది. ఒక మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలా యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. దీని గురించి అయితే ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ఎగ్జామ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ గురించి. ఈ యొక్క
మనకి ఇంగ్లీష్, జనరల్, హిందీ నుంచి మనకి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్ నుంచి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ నుంచి మనకి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. టోటల్ వచ్చేసి 100 క్వశ్చన్స్ గాను మనకి 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 అవర్స్ పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మిగతా పోస్టులకు సంబంధించి కూడా మనకి ఇక్కడే ఇచ్చారు చూడండి. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకి ఈ యొక్క జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ పోస్ట్లోకి వచ్చేసి మనకి స్టేజ్ 1, స్టేజ్ 2 విధానంలో అయితే కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1 వచ్చేసి మనకి మెంటల్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్ నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. అలాగే మనకి ఒక కాంప్రిహెన్షన్ నుంచి మనకి ఒక జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ నుంచి మనకి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. టోటల్ వచ్చేసి 130 క్వశ్చన్స్కి గాను 130 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2.5 అవర్ పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది స్టేజ్ 1కి సంబంధించి. ఒక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్లోకి వచ్చేసి స్టేజ్ 1, స్టేజ్ 2 విధానంలో కండక్ట్ చేస్తారు. కాబట్టి స్టేజ్ 2 వచ్చేసి మనకి టైప్ రైటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగతా పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా డీటెయిల్గా అయితే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది, అందుకని ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. మీకు ఏమైనా కావాలి అంటే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి మనకి 1500 అయితే పే చేయాలి. ఒక అప్లికేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి 500 రూపీస్ అయితే పే చేసి ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి మంత్ లాస్ట్ వరకు అయితే ఉందండి అప్లై చేసుకోవడానికి. అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది. మీకు తప్పకుండా అయితే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.